లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చర్చించుకుంటుంది ఏంటి అంటే అమరావతి రాజధాని, దానిపైన చట్టబద్ధత. ఏదైతే ఇటీవల అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మరీ దీనికి చట్టబద్ధత కల్పించాలి అనే పట్టుదలతో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్న తరుణంలో మరి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా వారే కాబట్టి వాళ్ళ వైఖరి మాత్రం ఈ అమరావతి పట్ల ఇంకా మా తీరు మారలేదు అనే ధోరణిలోనే ఉన్నారు. అందులో దానికి నిదర్శనంగా సీనియర్ మోస్ట్ నాయకులు అయినటువంటి మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వారిద్దరూ కూడా నిన్న మూలపేట పోర్టు సభలో ఈ అమరావతికి సంబంధించి ఇంకా పలచని వ్యాఖ్యలు, వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయటం ఉండటం దేనికి నిదర్శనం అంట. అలాగే మరొక కీలకమైన అంశం డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణి లక్ష్మీ దుర్గా వీరిరువురు నిన్న కోర్టుకు హాజరయ్యారు. సో ఈ రెండింటికి సంబంధించిన అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముందుగా ఈ అమరావతికి సంబంధించిన దాంట్లో ప్రతి తెలుగువాడు కూడా ఒక రాజధాని కావాలని కోరుకుంటూ ఉంటాం. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రతి ఆంధ్రుడు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో వైసీపీ వాళ్ళకి రాష్ట్రం అనే ఎమోషను, రాజధాని అనే అంశం ఏమేమి పట్టం మాకు ఇంకా ఎంతకాడికి రాజకీయం అనే ధోరణిలోనే ఉంటుందంటారా? దీనివల్ల అసలు ఏమైనా సంకేతం ఇస్తుందంటారు వాళ్ళు? ఇది నిజంగానే చాలా రాష్ట్రానికి ఇదొక దుస్థితి అండి. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. రైట్. ఎందుకంటే రాజకీయ పక్షాలు వైరి పక్షాలతో తలపడతాయి, రాజకీయ విమర్శలు ఉంటాయి, విధానాల గురించి మాట్లాడుకుంటారు. ఎవరి విధానాలు మెరుగ్గా ఉంటే ఆ విధానాల్లో ఆ పార్టీలని రాజకీయ ప్రజలు ఎంచుకుంటారు. అవును, రకరకాల వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయి. కానీ రాష్ట్రానికి నష్టం జరిగేది, ప్రజలు నష్టపోయి ఉనికిని కోల్పోయే పరిస్థితి మాత్రం ఏ రాజకీయ పార్టీ ప్రయత్నం చేయదు. రైట్. మన దురదృష్టం ఏంటంటే వైసీపీ పార్టీ ఇటువంటి దుర్మార్గాలకి తెగబడింది. ప్రజలందరూ కూడా ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళ అరాచకాన్ని, అవినీతిని సహించలేకపోయారు. అవును, వాళ్ళ దుర్మార్గాన్ని, ఈ విధ్వంసక ఈ విధానాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేకంగా ప్రజలందరూ గుమ్మికూడి మూకమ్మడిగా తిరుగుబాటు చేశారు. అవును. అయినా వాళ్ళలో మార్పు లేదు. వాళ్ళు ఒక విధానాన్ని ఎంచుకున్నారు, అది కరెక్ట్ కాదని ప్రజలు అంగీకరించలేదు. అవును. ప్రజలు అంగీకరించకుండా వాళ్ళని తిరస్కరించినప్పుడు వాళ్ళ వైఖరి ఖచ్చితంగా మార్చుకోవాల్సింది రాజకీయ పార్టీలే. కరెక్ట్. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు కాబట్టి ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలి. వాళ్ళలో ఏ మార్పు రాలేసరి కదా తిరిగి ఒక రకంగా అదే సిలబస్ కొనసాగిస్తున్నారు. కరెక్ట్. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అవివేకి. అతనికి రాజ్యాధికారం, పరిపాలన అనుభవం లేకపోవటం వల్ల కానీ, చిన్నప్పటి నుంచి మొండితనంగా వ్యవహరించడం, తండ్రి చాటు నుండి అక్రమార్జన చేయటం, ఇలాంటి వాటిలో సిద్ధహస్తుడు. కానీ పరిపాలనలో అతనికి ఏం తెలియదు. పెత్తనం చేయటం, అధికారం చలాయించటం, దౌర్జన్యం, దుర్మార్గం, దీనికి అలవాటు పడ్డాడు. మరి అందరూ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. అదే కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 90% పరిపాలన అనుభవం ఉంది, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అధికారంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అవును. మంత్రులుగా పనిచేశారు. వాళ్ళకన్నా తెలియాలి. అదే కదా. ఇక్కడ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కని ఏనాడో నిర్ణయం అయింది. అవును. అమరావతి విభజిత రాష్ట్రంలో అమరావతి రాజధానిగా భూ సమీకరణ జరిగింది. ఆనాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూడా దానికి మద్దతు ఇచ్చాడు. అవును. ఇంకా ఎకరాలు ఎక్కువ కావాలన్నాడు. అవును. ఎన్ని చేసాడు, ముందుకెళ్ళారు. అయితే అక్కడ 19 ఎన్నికల నాటికి అతను స్పష్టంగా చెప్పాడు, అవును, నేను కూడా ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను, నేను వాళ్ళకన్నా బాగా చేస్తాను, ఇంకా అక్కడ ఉన్న ప్రజలకి
మరింత మెరుగైన సేవలు అందిస్తాను, అవును. పెన్షన్లు ఇస్తాను, పెంచుతాను, గజాలు కూడా పెంచుతాను రైతులకి, వాళ్ళు నమ్మబలికాడు. కౌలు డబ్బులు కూడా పెంచుతున్నాను కౌలు డబ్బులు ఇవన్నీ చేస్తాను అని వాళ్ళకి బ్రిడ్జ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం చేసాడు. వాళ్ళని వేధించాడు, వెంటాడాడు, నిరంకుశం, మామూలుగా అసలు ఈ రాజధాని కాదు, ఇక్కడ ఇది శ్మశానం, ఇలా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈ వ్యక్తే బొత్స గారే మాట్లాడింది అది కూడా. ఇవన్నీ అయిన తర్వాత సరే ప్రజలు తిరస్కరించారు. హైకోర్టు తీర్పు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పేసి అవును. వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటే సరిపోద్ది అలా యాక్చువల్గా. కానీ ప్రజల్లో భయాందోళన ఉంది. సాధారణంగా ప్రజలకి, సగటు పౌరులకి వాళ్ళకి ఒక రకమైన గుబులు ఉంటుంది, రకరకాల గుబులు ఉంటుంది. అంటే భవిష్యత్తు ఏమవుద్దని, అలాగే వాళ్ళు ఉంటే మనం ఉండే ఇంట్లో విషయంలో కూడా భయం ఉంటుంది. సపోజ్ అక్కడ ఏమైనా పాములు తిరిగినాయి అనుకోండి, విష పురుగులు, అలాగే హంటెడ్ హౌస్, అందులో నెగిటివ్ ఎనర్జీ లేకపోతే భూతపేత పిశాచాలు, ఇలాంటి వాటి మీద కొన్ని రూమర్స్ ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అవాస్తవాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి, నిజంగా కూడా ఉండొచ్చు. అవును, లేదని చెప్పలేము, మనం తెలియంది లేదని చెప్పలేము. అంతే కదా. దాని నుంచి బయటపడడానికి ఏం చేస్తారంటే రెమెడీ, దాని విరుగుడికి ఏదో దానికి ఒక విరుగుడి చేయాలని చూస్తారు. ఈ ఇంట్లో మీకు కొన్ని అవాంఛనీయమైన సంఘటనలో ఒక నమ్మలేని కొన్ని ఘటనలు ఎదురవుతున్నప్పుడు దాన్ని నెగిటివ్ ఎనర్జీగా భావించి ఎవరో ఒకరు తీసుకొస్తారు సిద్ధాంతిని. అవును, చంద్రముఖి సినిమాలో రామచంద్ర సిద్ధాంతి గారిని తీసుకొచ్చినట్టు. అవును, అతను అడుగు పెట్టగానే గడప మీద నిలబడి ప్రశ్న ఇరుక్కుం అంటే తమిళ సినిమా, అది సమస్య ఉంది అంటాడు. అలాగా ఆ సమస్య ఉందనేటువంటిది వాళ్ళు గమనించగలుగుతారేమో. అదే వాళ్ళకి అవగాహన ఉంటుంది దాని మీద. నిజంగా అది మూఢనమ్మకం అనుకుని తెలియని వాళ్ళు అది వేరే కదా. మెజారిటీ నమ్ముతారు ఇది. అవును, నువ్వు దేవుడిని నమ్మినప్పుడు దెయ్యానికి ఉన్నట్టేగా. అప్పుడు వాళ్ళు ఏదో రెమెడీ చేసి దాన్ని పారదోలుతారు. అలాగే పాము ఉంటుంది, ఏదో ఒక విష పురుగు, అది తోసుపామా, పొడపామా, కొండచలవా, ఏదైనా కానివ్వండి, కట్లపామా, ఏదో ఒకటి మీ ఇంట్లో పాములు తిరిగినాయి అనుకోండి, పాములు పట్టి కూడా తీసుకొస్తారు, పట్టిస్తారు, వెళ్ళిపోతాయి. వాటిని వెళ్ళిపోవడానికి దారి చూపిస్తే వాటి అంతా అవే పోతాయి. అవును, కానీ మీకు లోపల ఆందోళన ఉంటుంది. పాము తిరిగింది, అదే కదా, అది ఏ మంచం ఎక్కడ ఉందేమో, ఆ మంచం కూడా చుట్టుకుందేమో, లేకపోతే బాత్రూంలో ఆ కన్నం నుంచి వచ్చిందేమో, ఏదైనా బయట దొడ్లు ఉంటాయి, పూల మొక్కలు పెంచుకుని అక్కడెక్కడన్నా తిరుగుతుందేమో అని కొంచెం అప్రమత్తంగా టార్చ్ లైట్ అది వేసుకుని తిరుగుతారు నైట్. అయినా సరే లోపల గుబులు ఉంటుంది కదా, అప్రమత్తంగా ఉంటారు. అవును, అలాగే దెయ్యాల విషయంలో కూడా అవి పారదోలనే కానీ మీ మనసులో గుబులు పోదు ఉంటుందిగా. ఏంటి కిటికీ తలుపు టవాల్మని కొట్టుకుంది అనుకో, ఇంకా పోలేదు ఎక్కడ ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ అదేమో భయం, గాలి కొట్టుకున్నా కదా. అవును, ఏంటండి మీరు అలా వెళ్తుండగా ఏదో గాలికో అదురుకో అది టేబుల్ మీద ఉన్న పుస్తకం కింద పడింది అనుకోండి, అది భయం. అంతేగా మరి. బయట కొంతమంది ఉయ్యాళ్ళు వేసుకుంటారు, ఆ ఉయ్యాలు ఊగుతుంది, గాలి ఊగినా కానీ మీకు అక్కడ ఎవరో కూర్చొని, అంటే ఒక ఇల్యూజన్ కూడా ఉంటుంది. అవును, మన మనసులో అదే ఉంటే ఆ ఇల్యూజన్ వల్ల కూడా ఖచ్చితంగా మనకు ఫీల్ అవుతా ఉంటుంది, చిత్తభ్రాంతి అంటారు దాన్ని. అవును, మీకు అది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎన్ని భయాలు పోగొట్టాలంటే శాశ్వత పరిష్కారం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతిలో నిర్మాణాలు ఒక 50-60 వేల కోట్లు పెట్టి నిర్మాణాలు దాన్ని కొనసాగిస్తున్నారు. అవును, వీళ్ళు ఇవాళకే కూడా ఈ ప్రతిపక్షం వీళ్ళంతా కూడా ఇవాళకి ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టద్దు, మీరు అక్కడికి రావద్దు అని మెయిల్లు పెట్టడం, ఆ ప్రాంతం అంతా ఒక అనైతికంగా ఉంటారనేటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవును, ఇక్కడ ఇదంతా కూడా ఇది ఎలా ఉందంటే ఒక యజ్ఞమో యాగమో చేస్తున్నప్పుడు దాన్ని ఆటంకాలు కల్పించడానికి రాక్షసులు ఉన్నట్టే అచ్చంగా అలాగే ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. రైట్. ఇవన్నీ సహించలేని విధంగా ఉన్నాయి, ప్రజలు ఉడికిపోతూ ఉన్నారు.
ఈ ప్రభుత్వం క్రియాశీలకంగా ఉందా, వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవట్లేదు, అందుకని వాళ్ళు రెచ్చిపోతున్నారు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా అది ఉంది, మాట ప్రజల్లో వాస్తవం. గట్టిగా ఉంది అది. రాజకీయ పార్టీ కార్యకర్తలు అయితే ఇంకా ఉడికిపోతారు. అవును. అయితే ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే వాళ్ళని కెలుక్కుంటాం ఎందుకు, అనవసరంగా దీన్ని రప్చర్ చేసుకుని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటం అనవసరం, మన పని మనం ముందు చేసు పని ద్వారా ప్రజలకు దగ్గర అవుదాం అనేటువంటి భావన సత్సంగం మంచి పని. అవును. కానీ వాళ్ళు దాన్ని కొంచెం లోకుగా తీసుకుని వాళ్ళ కార్యక్రమాలు ఏమి మాట్లా. అవును. ప్రజలను తిరస్కరించారు, ఏ కారణాలతో తిరస్కరించారో ఏవి మార్చుకోలేదు. వాళ్ళలో మార్పు ఏమి రా, కొన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు, కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు, ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు. అవును. ఈ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆ ప్రసంగాలు ఆశాంతం విన్నాను నేను, అందరూ మాట్లాడింది. అవును. ముఖ్యంగా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పయ్యావుల కేశవ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళంతా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు, అవన్నీ అసెంబ్లీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేశారు. అవును. అనేక సార్లు మనం అందరం మాట్లాడాం, అనేక రాజకీయ పార్టీలు నాయకులు మాట్లాడారు, మనం పదే మాట్లాడాం, 5-6 ఏళ్ల పాటు ఇదే మాట్లాడాం. న్యాయస్థానాలు కూడా ఇదే రాజధాని అని చెప్పింది. అవును. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, తర్వాత ఆ బిల్లుని వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ జరిగినాయి. అవును. ప్రత్యేకించి ఇప్పుడు ఏం అవసరం లేదు యాక్చువల్గా, కానీ ప్రజల్లో ఒక గుబులు ఉంది. మళ్ళా ఇతను వచ్చి మళ్ళా మారుస్తారంటే ఏంటి పరిస్థితి? అంతేగా మరి. ఇది అందరిలోనూ ఈ సందేహం మెదులుతుంది. వాళ్ళకు ఒక ధైర్యం చెప్పడానికి, భరోసా ఇవ్వడానికి వీళ్ళు తీర్మానం చేశారు. తీర్మానము చట్టానికి ఒక వ్యత్యాసం ఉంది. ఒక చట్టం చేస్తే ఉభయ సభల ఆమోదం కావాలి. అవును. తీర్మానానికి ఉభయ సభల ఆమోదం అవసరం లేదు. అవును. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇది మా అభిప్రాయం, ఇది మా విష్, దీన్ని ఆమోదించండి, పార్లమెంట్లో చట్టం చేయండి అనేటువంటిది ఒక కోరిక, ఆ డిమాండ్. దాన్ని వీళ్ళు చేసి ఇదిగో పార్లమెంట్కి మనం పంపించాం. పార్లమెంట్లో దాన్ని చట్టం చేసి, ప్రత్యేకించి ఏ రాష్ట్రానికి ఇలా జరగదు. మనకి ఎందుకు జరగాలంటే రాష్ట్రాన్ని 2014 విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ప్రకటించారు, రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు. అవును. ఇప్పుడు ఆ 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మీ రాజధాని ఇది అని వాళ్ళు ప్రకటించాల్సిన అవసరం, చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అవును. మిగతా రాష్ట్రాలకు అవసరం లేదు. కరెక్ట్. ఇప్పుడు కొంతమంది మాట్లాడే మాటల్లో కొంత నిజం ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రాజధాని అని చెప్పేసి వాళ్ళు చట్టం చేసుకోవచ్చు, తీర్మానాలు చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అప్పుడు నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీర్మానం చేసి మళ్ళీ పార్లమెంట్ పంపిస్తే అతనికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం మళ్ళీ దీన్ని మళ్ళీ మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది. మార్చడానికి అవకాశం లేదని అంటాక లేదండి. ఓకే. మళ్ళీ వాళ్ళు అనుకుంటే ఒకరోజు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది పైన, ఇక్కడ ఎన్డీఏ వీళ్ళు తీర్మానం చేసి పంపించారు, వాళ్ళు చట్టం చేస్తారు, ఇది శాశ్వత రాజధాని అని చెప్తారు. ఇక్కడ నిర్మాణాలు జరిగితే పెట్టుబడులు ఉంటాయి, అక్కడ ఏర్పడద్ది. కానీ వీళ్ళు బుద్ధి వక్రం కదా ఇప్పుడున్నవాళ్ళు. అవును. వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం పైనుండి వీళ్ళ ఎంపీల అవసరంతో ఒక ప్రభుత్వం ఉందనుకోండి, వీళ్ళు మళ్ళీ ఒక చట్టం చేసి మళ్ళీ పంపించేస్తారు, మళ్ళీ ఉభయ సభల్లోని కలిపి ఒక చట్టం చేసి ఆ పార్లమెంట్ ఆమోదం కోసం పంపిస్తే అక్కడ కూడా చేశారనుకోండి, మళ్ళీ మారచ్చు. అయితే ఆ ప్రమాదం అయితే ఉంది. ప్రమాదం వీళ్ళ ప్రమాదం వీళ్ళ రూపంలోనే ప్రమాదం ఉంది. అంటే మనం ఏం చేయాలి? భవిష్యత్తులో వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి. అది మన చేతిలోనే ఉంది. రైట్. అర్థమైందా? ప్రజల చేతుల్లో ఉంది. అయితే ఆ ప్రయత్నం వాళ్ళు చేయకపోవచ్చు, కూడా చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఆల్రెడీ రాజధాని ఒక షెడ్యూల్ ప్రకారం 2028 నాటికే వీళ్ళు ఏ అసెంబ్లీ భవనం అయితే కట్టాలనుకుంటే అది కట్టేస్తున్నారు. అందులో అసెంబ్లీ నడుస్తుంది. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాన్ని వేరే దానికి వాడుకుంటారు. హైకోర్టు భవనం ఆల్రెడీ అయిపోయింది, ఐకానిక్ టవర్స్ రెడీ అయిపోతాయి. కాబట్టి వాళ్ళు తరం కాదు మార్చాలంటే. ఓకే. ఆ రకంగా స్థిరపడద్ది. అప్పటి వరకు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు.
అలాగే వాళ్ళ మనసుకు కూడా ఉపశాంతి కలిగించాలి. అవును. వాళ్ళు చేస్తున్న దాన్ని మనసా వాచ కర్మణ మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం, ఇది రాజధాని అనేటువంటి మన రాజధాని అమరావతి అనేటువంటి భావన భావోద్వేగ బంధం ప్రజల్లో ఉండాలి. అవును. అది ప్రజల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి తోలి ఆతలు పాడేశారు. కాబట్టి చట్టం చేసినంత మాత్రం ఆగకపోయినా ప్రజలు తలుచుకుంటే ఎవడో కదపలేడు. ఇది మెయిన్ పాయింట్. రైట్. అర్థమైందండి. సో ఇందులో మీకు ఇక్కడ ఇంకొకటి మనం ఏం చేయాలంటే ఏం మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న నాయకుల గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు మనసులో ఏముందో అది ఆ సభలో మాట్లాడారు. అవును. లోకేష్ గారు మాట్లాడారు, ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. అవును. అంటే మనసును హత్తుకునే ఆకట్టుకునే ప్రసంగం, హృదయ విదారకంగా కూడా ఉంది కొన్ని విషయాలు. మహిళా రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు, అలా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఏం లబ్ధి పొందారు? ఏం లేదు పాపం. వాళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది కదా. అవును. చంద్రబాబు నాయుడు గారు అనేక అవమానాలు, తిట్లు, చివాట్లు ఇలాంటి రకరకాలు ఎదుర్కొన్నాడు. అవును. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ, పొత్తులో ఉండొచ్చు, అధికారంలో ఆయన కూడా ఉండొచ్చు, డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు. ఇక్కడ ఏ రకమైన రాజకీయం చేయకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తా ప్రజలకు ఆయన ఇచ్చిన భరోసా జీవంటోన్ టానిక్ 10 టానిక్లు ఒకేసారి తాగినట్టు. ఏంటంటే అంత ఎనర్జీ ఇచ్చారా? 30 ఏళ్ళు ఉండడం కలిసి అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి దరిదాపులో రానివ్వనటువంటిది ఒక ధీమా, భరోసా. అవును. వీపు తట్టి కుర్రోడిని నువ్వు వెళ్ళరా పరిగెడతావు, ఏం పర్లేదు, నువ్వు లక్ష్యం సాధిస్తావని తట్టి పరిగెట్టించినట్టుగా ప్రజలకి మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏం పర్వాలేదు అన్నట్టు భరోసా ఇచ్చారు. రారు గట్టిగా చెప్పాడు. ఎందుకు చెప్పారు? లోకేష్ గారిని చూసే చెప్పారు, రారు వాళ్ళు చేయలేరు అని చెప్పేసాను. లోకేష్ గారు ఏమన్నాడంటే ఆయనకి ఎదురైన అనుభవాన్ని ఆయన చెప్పాడు. అదే పెట్టుబడిదారుల గురించి డిఫరెంట్ గా అనుమానం అందరికీ ఉంది. అదే సార్, అదే దాని గురించే, దానికి ధైర్యం ఇచ్చాడు ఇప్పుడు ఆయన. అది ఎందుకంటే అందరిలోనూ గుబులు ఉంటుంది. అవునవును. ఎందుకంటే అతను రూత్లెస్ అండి. ఇప్పుడు మీకు సమాజంలో మనం ఉన్నప్పుడు కొన్ని మనం చేయకూడదు, చెయ్యం. అవును. టచ్ చేయకూడదు. మనస్తత్వం ఎలా ఉన్నా కానీ రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి, కీప్ లెఫ్ట్. అవును. ట్రాఫిక్ రూల్ ప్రకారం మనం లెఫ్ట్లో నడుస్తాం, లెఫ్ట్లో డ్రైవ్ చేస్తాం. ట్రాఫిక్ వెళ్ళిపోద్ది అక్కడ ఏంటండి. అవును. నిర్దిష్టమైన ప్రదేశంలో వాడికి సిగ్నల్ ఇచ్చి మనం ఎటు తిరగాలలో తిరుగుతాం. అవును. కానీ అడ్డంగా తిప్పితే ఏమవుద్ది? యాక్సిడెంట్ అయింది, లేదా పడతాం, ప్రమాదానికి గురవుతాం. అంతే. దానివల్ల అందరికీ నష్టం. అవును. అలాగే వాళ్ళు రూత్లెస్గా వ్యవహరిస్తారు. దానికోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతారు, ఎంతవరకైనా వెళ్తారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా పట్టించుకోరు, వాటిని ధిక్కరిస్తారు. అలాంటివి ఉండవు మనకి. అంచేత ఆ ప్రమాదం, ఆ భయం వల్ల పెట్టుబడిదారులు కానీ ప్రజలు కానీ భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి భరోసా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి. ఆయన ప్రసంగం నన్ను చాలా ఆకట్టుకుందండి. ఏమైనా ఒకటి దీనికి సంబంధించి ధర్మాన ప్రసాదరావు గారు మాటలు, మద్రాసు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి అమరావతి మారే ఉన్నాడు. అంత సీనియర్ నాయకుడు అస్సలు అవగాహన లేకుండా మాట్లాడడాన్ని చాలా దురదృష్టకరం. అవును. ఇలాంటి నాయకుల చేతిలో వైసీపీ పార్టీ నడపబడుతుంది. వాళ్ళు మమ్మల్ని పరిపాలించేశారు. ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందండి. అతనిలో అంత సీనియర్ నాయకుడు కదా, ఉత్తరాంధ్ర, కళింగాంధ్రాలో ప్రముఖ నాయకుడు అతను. అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా పనిచేశాడు. కరెక్ట్. విభజిత ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశాడు. ఆ ప్రాంతంలో అతనికి స్టేచర్ ఉంది. అతను అప్పుడు మద్రాసు నుంచి విడిపడి కర్నూలు రాజధానిగా ఏర్పడింది అనివార్యం. అలాగే కర్నూలు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలంగాణను కలుపుకొని తెలుగు ప్రాంతాలన్నీ కలిపి హైదరాబాద్ ముఖ్య పట్టణంగా, రాజధాని అని లేదండి ఎప్పుడు, ముఖ్య పట్టణమే అంటారు.
ఓకే. తర్వాత మన రాజధాని కింద అనేస్తున్నాం. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది. రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణం హైదరాబాదు, మద్రాసుకి ఒక తమిళనాడు ముఖ్య పట్టణం మద్రాసు, ఇలాగనమాట. తర్వాత దాన్ని రాజధానిగా అంటున్నాం మనం. ఓకే. స్టేట్ క్యాపిటల్ అంతే. స్టేట్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ సిటీ, ముఖ్య పట్టణం. అలాంటిది మనం రాజధానిగా వాడుకలో మాట్లాడుకున్నాం. సరే, దాన్నే అన్ని గ్రంథస్థం అయిపోయింది. అది అనివార్యంగా పెట్టుకున్నాం మనం. అమరావతి కూడా అనివార్యంగానే పెట్టుకున్నాం. ఓకే. మనకేమో ఇష్టపూర్వకంగా అది ఏదైనా అక్కడ అయితే, ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే అమరావతి అనేటువంటిది క్షేత్ర మహిమ కలిగిన ప్రదేశం. అది యాదృచ్ఛికమో విధి లిఖితమో తెలియదు, కానీ వేల సంవత్సరాల క్రితమే మన ఆంధ్రుల రాజధాని అమరావతి. అవును. ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని భారత ఉపఖండాన్ని పరిపాలించిన చరిత్ర ఉంది. రాణి రుద్రమదేవి వరంగల్ క్యాపిటల్గా ఉండి పరిపాలించినప్పుడు కూడా ఈ ప్రాంతానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రైట్. ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసింది. ఇప్పుడు మందడంగా పిలువబడుతున్న మల్కాపురం అప్పట్లో, అక్కడ ఆనాడే ప్రజా వైద్యశాల ఉంది. ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందంటే, ఎంత నాగరికతతో విలసిల్లిందంటే, నదీ పరివాహక ప్రాంతంలో విద్య, వైద్యం, వాణిజ్యం, కళలు వీటన్నిటిలో మేటిగా ఉండేది. రైట్. విద్య విషయంలో ఆచార్య నాగార్జునుడు ఉన్నాడంటేనే ఆటోమేటిక్గా విశ్వవిద్యాలయం ఉండేది అక్కడ. అవును. వైద్య విషయంలో ఆనాడే ప్రజా వైద్యశాల. దీర్ఘకాలిక రోగాలకు శుశ్రూష, చికిత్స, దానికి సంబంధించిన ఆయుర్వేద మొక్కల పెంపకం 400 ఎకరాల్లో ఆయుర్వేద మూలికలు మొక్కలు పెంచింది ఆవిడ, ఔషధ మొక్కల్ని. వాణిజ్య విషయంలో కాలువల ద్వారా బందరు నుంచి విదేశాలు, బందరు రేవు నుంచి విదేశాలకు ఎగుమతులు దిగుమతులు, ప్రపంచానికే నాగరికత నేర్పింది ఇక్కడ ఆ ప్రదేశం. రైట్. అది ఒక యాదృచ్ఛికమో విధిలిఖితమో అమరలింగేశ్వరుడు వెలిసిన నేల, ఆ దివ్య క్షేత్రమైన అమరావతి సలిలం అంటారు. అవును. ఆ నీరు, ఆ గాలి, ఆ మట్టి తిరిగి రాజధానిగా వెలసెల్లబోతుంది. రైట్. దాన్ని ఒక ఆంధ్రుడిగా మనం గర్వించాలి. ఒక ఎమోషనల్ భావోద్వేగ బంధంతో ఉండాలి. అవును. అది ఇవాళన్న సమాజంలో తల్లిదండ్రుల పట్లే గౌరవం, బంధం లేనప్పుడు ఇటువంటి వాటి పట్ల ఎమోషన్ ఉండడానికి అవకాశం ఉండట్లేదు. దాన్ని పెంపొందించాలి. రైట్. అర్థమైందండి. రైట్. బొత్స సత్యనారాయణ గారైనా, ధర్మాన ప్రసాద్ గారైనా, చిల్లర మల్లర సిదిరి అప్పలరాజు అయినా, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రుచిగా ఉంటే బాగా నాకండి ఏం మాటలు సార్, ఖచ్చితంగా అనాలండి. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది. అవును. తాడి చెట్టుల్లో ఎదిగి వయసు వచ్చి ప్రజలు చీయని బుద్ధి లేదా మీకు అని చెప్పేసి చీకొట్టాన్ని తోసేస్తే మీలో మార్పు రాలేదు. మిమ్మల్ని మర్యాదగా మాట్లాడితే దున్నపోతు మీద వర్షం పడినట్టుంది. మీలో ఇంకా బుద్ధి రాదా? మీరు ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టండి. అదే కదా కోరుకుంటుంది ఎవరైనా. మీరు ఇంకా అభివృద్ధి చేయమని ప్రశ్నించండి, నిలదీయండి. అవినీతి ఉంటే నిలదీసి పట్టుకుని అడగండి. అంతేగాని ఉమ్మడిది ప్రజలందరికీ కావాల్సింది రాజధాని పట్ల, ప్రాంతం పట్ల, కులాల పట్ల, మతాల పట్ల మీ ద్వేషం ఎందుకు? మీరు ఏం బాగుకుందామని. రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. ఇక మరో కీలకమైన అంశం క్లుప్తంగా చెప్పండి. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన సతీమణి లక్ష్మీ దుర్గా ఆమెను కూడా నిన్న హాజరుపరిచారు కోర్టులో. సో ఈ క్రమంలో మొత్తానికి ఆవిడకి బెయిల్ అయితే ఇచ్చారు, కండిషనల్ బెయిల్ అనుకుంటా. మీరు పాస్పోర్ట్ సబ్మిట్ చేయమన్నారు, ఎక్కడికి వెళ్ళకూడదన్నారు. పైగా ఇక్కడ విచారణ చేపట్టిన 12 రోజులకి సుమారుగా 84 గంటలండి, 360 ప్రశ్నలు, సమాధానాలు చూస్తే నిల్లు. ఒక 5% ఏమో ఆన్సర్ చేశారంట, 95% లేదు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెయిల్ వచ్చింది, సాక్షులను ప్రభావితం చేయకూడదని చెప్పేసి చెప్పారు కోర్టు. చెప్పినంత మాత్రం వీళ్ళేం చేయకుండా ఉంటారా?
ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు చూస్తే ఒక పక్కన కొంతమంది ఆగంతకులు వెంటాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన. ఎస్పీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు మన రాష్ట్రంలో దేశం అంతా ఒకలాగా ఉందండి. మన రాష్ట్రంలో ఈ నేరాలు ఘోరాలు అవినీతి దుర్మార్గం ఏ కేసు అయినా సరే ఏ స్కామ్ అయినా సరే విషయంలో ప్రత్యేకంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశాడు. ఓకే. వ్యవస్థలు కూడా అతనికి పూర్తిగా సహకరిస్తున్నాయండి. అది ఎందుకు సహకరిస్తున్నాయి, ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటిది సామాన్యుడికి అసలు అర్థం అవట్లా. అవును. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం మారింది, నాయకులు మారారు, కానీ అధికారులు మారలా. అధికారుల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డికి వశమైపోయి ఉన్నారు. ఒకప్పుడు అధికారులు వాళ్ళు పనిచేసేవారు, వాళ్ళ జీతం తీసుకునేవారు, నిజాయితీగా ఉండేవారు, నిబద్ధతతో ఉండేవారు, ప్రజల పట్ల బాధ్యత ఉండేది, చట్టం పట్ల గౌరవము, భయము, భక్తి ఉండి. ఇవాళ ఎన్ని పోయినాయి. ఎందుకు పోయినాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు అన్ని పార్టీల్లోనూ పరమ పోరంబోగులు, పొట్టకొత్త అక్షరముక్క లేనోడు, ప్రజల పట్ల విశ్వాసం లేనోడు, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు వేల కోట్లు సంపాదించుకుని దర్జాగా ఉంటే మనం ఎంత చదువుకుని కష్టపడి ఈ స్థాయిలోకి వచ్చి వీళ్ళకి ఎందుకు ఊడికం చేయాలి? ఉద్యోగం చేసినంత జీతం వస్తుంది. అవును. మరి వీళ్ళు చెప్పినట్టు విన్నందుకు మనకి ఏంటి అనుకుని వేల కోట్లు సంపాదించడానికి వాళ్ళు కూడా తెగబడ్డారు. ఓకే. ఇవాళ ఒక అధికారి హయ్యెస్ట్ టాప్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నవాడికి 6,000 కోట్ల ఆస్తి ఉంది. అది ఎవడన్నా గట్టిగా నీకు ఎలా తెలుసు అంటే ఖచ్చితంగా చెప్తాను. అది వాడికి మీరు శిక్షిస్తానని కాగితం రాసిస్తేనే చెప్తాను. ఓకే. ఇప్పుడు ఐటీ వాళ్ళు, ఈడీ వాళ్ళు నువ్వు చెప్పు అంటే నేను చెప్పను. నేను చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర లాగేసి మళ్ళీ వాళ్ళు నోరు మూసుకుంటాను. అలా కదా. అదేంటండి, వాడిని శిక్షిస్తానని వాళ్ళు ముందు కమిట్ అయ్యి అగ్రిమెంట్ రాసిస్తేనే అన్ని వ్యవస్థల చేత. అది పబ్లిక్ లోనే మీడియా ముందుకు చెప్పించాను, లేదా మన ఛానల్లో చెప్పించండి. చెప్తే ఊరుకుంటే అయిపోదండి. ప్రజలందరూ తెలియాలి. వాళ్ళు ముందు లోపల వేసేసి తర్వాత మాట్లాడాలి. వాళ్ళు నేను సరైన ప్రూఫ్స్ ఇస్తా, ఇవన్నీ మానేసి వాళ్ళు ఇవన్నీ తీసేసుకుని వాళ్ళతో వేరే వాడేసుకుని డబ్బులు తప్పేసి దుకాణం మూసేస్తారు. ఇవన్నీ అలా జరుగుతున్నాయి కదా. అందుకని అంటే మొత్తం లైవ్ లో పెట్టేద్దాం. అసలు లైవ్ పెట్టినా ప్రజలు వింటారు, 2 రోజులు చెప్పుకుంటారు. అలా కాదు, లోపల పోవాలా, ఆడి దగ్గర అంతా లాగేసుకోవాలి. అది కూడా లైవే. ఏమీ జరగదండి. మన దగ్గర సమాచారం తీసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తెప్పేస్తారు. కాబట్టి మనం ఇలా ఇది అరణ్య రోదన. రైట్. వాళ్ళు కూడా చెడిపోయారు. దాన్ని ఒక కోణంలో చూస్తే తప్పు కాదు అనిపిస్తుంది. నీ కళ్ళ ముందు ఒక మంచి మిఠాయిలు ఉంటాయి, సగం మంది నువ్వు అలా కాపలా కాస్తా ఉంటావు, ఎవడో దారిపోయినోడు అలా తినేస్తూ ఉంటాడు. నువ్వు నోరు కట్టుకున్నందుకు నువ్వు ఇంటికేం పట్టుకెళ్తావు? అప్పుడు ముందే కవర్లో 10 వేసేసుకుని పక్కన పెట్టుకుని ఇంటికి పట్టుకోవచ్చు. అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళలో మార్పు ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలంటే ఈడు కూడా అందులో భాగం ఆ నేరంలో. అవును. అందుకని వాళ్ళు తప్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ మీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో కూడా అధికారులు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ కోర్టు కూడా చివాట్లు పెట్టింది కొంతమంది. ఎంత పెట్టిన వాళ్ళకి దున్నపోతు మీద వాన గురించి కోడ కుర్చీ వేయించింది కోర్టు. డీజీపీని ప్రశ్నించింది. ఆ ప్రభుత్వంలో డీజీపీని, ఈ ప్రభుత్వంలో డీజీపీని కూడా చివాట్లు పెట్టారు. అవును. ఆ ప్రభుత్వంలో అయితే గంటలు గంటలు నిలబెట్టారు కూడా. సెక్షన్లు కూడా చదివించారు. సెక్షన్లు చదివించారు, గోడ కుర్చీ వేయమన్నారు చెప్పారు వాళ్ళ చేత. ఐఏఎస్ అధికారులు శిక్ష చేశారు. ఆ శిక్ష ఎలాంటంటే పువ్వులు కోయండి ఇలాంటివి చేశారు. నీకు నాకు అయితే లోపలేమో దొడ్లు కడగమంటారు. ఇది మారాలి. రైట్. ఇవన్నీ మారినంతకాలం మనం ఎంత అరణ్య రోదన అవుద్ది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యని హత్య విషయంలో అనంతబాబు భార్యని అరెస్ట్ చేయడమే గొప్ప విషయం. ఆవిడ పాత్ర ప్రమేయం ఉందని బయట తీయటమే ఆ దర్యాప్తు అధికారులు హ్యాట్స్ ఆఫ్. అదే గొప్ప అచీవ్మెంట్ అంటారా? చాలా అచీవ్మెంట్. కనీసం ఇదిగో వీళ్ళు దోషులు అనేటువంటి చెప్పగలిగారు. శిక్ష పడటం తర్వాత విషయం. ఈ న్యాయస్థానాలు శిక్షలు వేస్తాయి, ఈ దర్యాప్తు అధికారులు వీధిలో తీసుకొస్తారని కాదు.
ఈ విషయంలో జరిగిందా లేదా నిర్ధారణ కంటే కూడా ప్రజలే ముందు నిర్ధారించుకుంటున్నారు. అవును. మళ్ళాటి వాళ్ళు కొంత దాని మీద లోతు కంటే వెళ్ళి చూసి మాట్లాడుతున్నాం. ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజా తీర్పే ఫైనల్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే శంకులో తీర్థం పోస్తే న్యాయస్థానంలో శిక్ష పడాలని ఉన్నారా? నాకు నమ్మకం పూర్తిగా పోయిందండి. ఎందుకంటే వివేకానంద రెడ్డిని దగ్గర కూర్చుని ముక్కల కింద కొట్టేశారు. అసలు దాని గురించి మనం ఎంత మాట్లాడినా అసలు అలా కదండి, నేను మళ్ళీ మాట్లాడాలా. ఎందుకంటే షాన్బాగ్ మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ లివర్ మొక్క కోసేవా, ఈ కాలు మొక్క ఈ తొడ దగ్గర కోయవా మాంసం అన్నట్టు కొట్టేశారు. అతన్ని కొట్టి చంపేశారు. వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. కొంతమందిని బుక్ చేశారు. ఆ మాంసం తెమ్మన్న వాడిని ఎందుకు వదిలేరు? ఒక మనిషిని పంపిస్తాం మన డ్రైవర్ని. అవునవును. లివర్ బట్టరా, కాజ్యం బట్టరా, రకరకాలు అంటాం. అక్కడ అలా కొట్టించి పట్టుకొస్తాడు. అది ఎవరి కోసం కొట్టించాడు? తిన్నవాడిని ఎందుకు వదిలేశారు? ఇదే జరిగింది ఇక్కడ. రైట్. ఆస్తుల విషయం, అక్రమాస్తులు జగన్మోహన్ రెడ్డి దర్జాగా తిరుగుతున్నాడు. ఆ డబ్బులు 43,000 కోట్లు సీజ్ చేశారు. రిమైనింగ్ అది ఇవాళ 2 లక్షలు 3 లక్షల కోట్లు అయిపోయి ఉంటుంది. బంగారం ఆ వాళ్ళు అతను దొబ్బేసినప్పుడు 3,000, 5,000, 10 గ్రాములు. ఇవాళంతా అదంతా బంగారం రూపంలో పెట్టాడు, భూముల రూపంలో పెట్టాడు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టాడు అనేటువంటిది ప్రపంచం అంతానికి తెలుసు. కానీ ఎన్ని లక్షల కోట్లు అయిపోయి ఉంటుంది. అదే ధీమా. రైట్. మీరు ఏ నేరం అన్నా చేయండి, మీ ఇంట్లో మీ మంచం కింద ఒక ₹1 పెట్టుకుంటే మిమ్మల్ని ఎవడం ముట్టుకోలేడు. డబ్బు ఉంటే ఏదైనా సరే నడుస్తుంది. అలాగే ఉంది కదా. మీ ఇంటికి వస్తారా, టఫాలమని చేతిలో పెట్టేసి నేను లేనని చెప్పేంటే చెప్పేస్తున్నారు కదా. అయిపోయింది. ఇక మటర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక దొరకట్లేదని చెప్తున్నారు కదా, ఆచూకీ లేదని చెప్తున్నారు కదా, పరారీలో ఉన్నారని చెప్తున్నారు కదా. ఇదంతా అయిన తర్వాత ఒక పెద్ద హెలికాప్టర్లో ఒక లాయర్ని దింపేసుకుంటే బెయిల్ ఇప్పించేస్తాడు కదా. ఇది కాదా? ఇది జరగట్లేదా? కాబట్టి మనం ఏం చేయాలంటే సౌమ్యులు, సహృదయులు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు, దూషణ భూషణ తిరస్కారాలు అతీతంగా ఉన్నవాళ్ళు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు, ప్రజలకి భరోసా ఇచ్చేవాళ్ళు ఎన్నుకుంటేనే దీని పరిష్కారం. రైట్. ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వాళ్ళ పట్ల వాళ్ళు మీకు ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు చేసినా మనం వాళ్ళకి పని చేసినప్పుడు ప్రజలుగా మన కార్యకర్తలుగా గుర్తింపు లేదని బాధ ఉన్నా అందరికీ బాధ ఉంటుంది. అవును. కానీ కొన్ని భరించాలి. రైట్. భరించి వీళ్ళని కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది. అందరితో పాటు మిఠాయి ఉండి మనకు కూడా ఎప్పటికప్పుడు దొరుకుద్ది. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదులు, నరమాంస భక్షకులు వచ్చారనుకోండి పరిపాలనలోకి, ఏదో రోజు నేను కూర వండు తినేస్తారు. రైట్ సార్. థ్యాంక్ యూ.